హాయ్ హలో నమస్తే. నేను మీ కామిక్ ఆనంద్. వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్. సో, ఈ రోజు రిలీజ్ అయినటువంటి మూవీ 'గాంధీ తాత చెట్టు'. ఈ మూవీ గురించి మాట్లాడడానికి ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారైతే మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఆహ్, సో, సినిమా ఎలా అనిపించింది? మీరు చూసినారు. ఆహ్, ఈ సినిమాలో కొన్ని లోటుపాట్లయితే ఉన్నాయని కొంతమంది అంటున్నారు. సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎలా ఉంది? 'గాంధీ తాత చెట్టు' టైటిల్ చాలా బావుంది. టీజరు, ట్రైలర్స్ అన్నీ బావున్నాయి. ప్రమోషన్స్ అన్నీ బా చేశారు. కాకపోతే సినిమా చూసిన తర్వాత నాకొకటే అనిపించింది. ఏమీ లేదు. డొల్ల. అయ్యో! ఎందుకని అలా? అంటే ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే ఓ సామెతోటుంది. హ్మ్. మొరటి సామెత. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకెళ్ళినట్టు అప్పుడు దాకా 'పుష్ప 2లో' చెట్లు, గంధపు చెట్లు యథేచ్ఛగా నరికేసుకుంటూ, ఓ స్మగ్లర్ కథనే హీరోకి చూపిస్తూ హీరోయిజం ఎలివేషన్ సీన్‌లు పెట్టుకుంటూ ఓకే. మనకి సినిమాలు తీసుకుంటూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సుకుమార్ గారు వాళ్ళ కూతురినే పెట్టి 'గాంధీ తాత చెట్టు' అని ఒక సినిమా తీసి, చెట్టులో ప్రాణం ఉంది. చెట్టుని కాపాడుకుంటున్న స్టోరీ ఇయన్నీ తీస్తుంటుంటే ఏదో మనకి పిర్రగిల్లి జోల పాడతారంటారు చూడండి. అదే. అదే. అలాగా ఇదేంటి ఆ టైప్ లాగా అనిపించిందనమాట. హ్మ్. ఈ సినిమా సమాజానికి ఉపయోగకరంగానే ఉందంటారా? లేదంటారా? ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాలి. హ్మ్. నేను కాదంటలేదు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న 'గేమ్ చేంజర్' అనే సినిమా వచ్చింది రామ్ చరణ్ గారిది. అవును. అందులో ఇప్పుడు వాస్తవికత దగ్గరగా ఇప్పుడు ప్రెజెంట్ ఏమైతే ఉన్న ఇష్యూస్ అంటే ఉదాహరణకి బియ్యం బియ్యం నాణ్యం లేని బియ్యం అమ్మితే ప్రజలకు రోగాలొస్తాయి. అవును. అలాగే మాల్స్ కన్‌స్ట్రక్షన్ చేసే మాల్స్ ఏవైతే కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారో అవి ఫైర్ యాక్సిడెంట్లు జరగకుండా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి కట్టుకోవాలి. బిల్డింగ్ గ్యాప్ ఇచ్చి. ఆ! ఇలాంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతూ చేసుకుంటే ప్రెజెంట్ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న దుర్ఘటనలేవి జరగవు అన్నట్టు కొన్ని మెసేజ్‌లు ఇచ్చుకుంటూ తీసుకొచ్చారు సినిమా. ఆ సినిమానేమో అట్టర్ ఫ్లాప్ చేశారు. ఈ సినిమా ఏమో ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ దీనికి హైప్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయితే కొంతమంది రివ్యూవర్స్ కూడా టమాటాలని రివ్యూ ఇస్తూ ఉంటాడు. ఇంకొంతమంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా వాళ్ళ వీడియోస్ చాలా మంది చూస్తారు. వాళ్ళ రివ్యూ చూసి సినిమాకి వెళ్తారు. వీళ్ళు కూడా ఏమంటున్నారంటే సినిమా బావుంది అనే లెవెల్‌లో అయితే హైప్ చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఆళ్ళందరికీ డబ్బులు ముట్టాయండి. హ్మ్. డబ్బులు ముట్టాయి కాబట్టే వాళ్ళు బావుందని చెప్తున్నారు సినిమా. అవును. ఆ టమాటాలు ఇచ్చే ఆయన చెప్పారు కదా పేరు. హ్మ్. ఆయన అసల టమాటాలు ఇవ్వలేదు. హ్మ్. టమాటాలు ఇవ్వడంట దీనికి. ఎందుకని అంటారు? అదే చెప్తున్నాను కదా! అతను డబ్బులు ముట్టేసినియి. ఓకే. ఎంత టమాటాలిస్తే అంత ఫీల్ అవుతారని. హ్మ్. అటు 2.5 ఇచ్చాడనుకో, ఏంటి 2.5 ఇచ్చాడా ఎంత తీసుకొని? హ్మ్. లేకపోతే 3.5 ఇచ్చాడనుకో, ఏంటి ఎంత తీసుకొని 3.5 ఇచ్చాడా అని. ఆ! ఒకవేళ 5, 4 ఇచ్చేసాడనుకో, హ్మ్. అయ్య బాబోయ్! వీడికి అంత నచ్చేసిందా సినిమా ఇదని. ఏముందని చెప్పి ఆడి ఫాలోవర్స్ ఆడి మీద మొఖం మీద ఉమ్మేత్తారని చెప్పి, ఆ! ఆ టమాటాలు కూడా ఏమి ఇవ్వకుండా తప్పించుకున్నాడనమాట. ఓకే. ఇప్పుడు ఎవరైనా రివ్యూస్ చేస్తున్నారంటే జెన్యూన్‌గా ఇవ్వాలి రివ్యూస్. మీరు జెన్యూన్ రివ్యూస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ 'జేత ఎంటర్‌టైన్‌మెంట్స్' లేదంటే ప్లీజ్ ఫాలో 'సూర్య రివ్యూస్'. హానెస్ట్ విత్ సూర్య. నేను హానెస్ట్‌గా చెప్తాను రివ్యూలు ఏయైనా సరే. సినిమా చూసి సినిమా ప్రేక్షకుడు చూడాలా వద్దా అనేది మాత్రమే చెప్తాను నేను. హ్మ్. ఇంకొక విషయం ఇది పెద్ద పెద్ద మల్టీప్లెక్స్‌లోను, ఐనాక్స్‌లోను రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అవును. అన్ని పెద్ద స్క్రీన్‌లోనే రిలీజ్ చేయడం అయితే జరిగింది. హ్మ్. సో, ఈ టికెట్స్ రేట్ కూడా ఒక తగ్గించుంటే బావుంటదని కొంతమంది అభిప్రాయం. మీరేమంటారు దాని మీద? ఇప్పుడు టికెట్ రేటు తగ్గించాలి, తగ్గించొద్దనేది ఎవరైతే ఆ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారో అది వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఒపీనియన్. హ్మ్. మనం దాన్ని తప్పుపట్టడానికి లేదు. హ్మ్. కాకపోతే మనం ట్రైలర్, టీజర్ చూసి అది మనం కొనొచ్చా, కొనుక్కోవద్దా అనేది మన నిర్ణయం. ఇప్పుడు వాళ్ళు ట్రైలర్ తీసి చూపించారు 'గాంధీ తాత చెట్టు' ఇదని చెప్పారు. సుకుమార్ యొక్క కూతురు హీరోయిన్‌గా సుకృతి వేణు ఫస్ట్ టైమ్ సినిమా చేస్తుంది. హ్మ్. సుకుమార్ కూతురు లాంచ్ అవుతుందని చెప్పి గట్టిగా ప్రచారం చేసుకున్నారు. హ్మ్. ఆ ప్రచారం చేస్తూ సినిమా ట్రైలర్‌లు అయన్నీ రిలీజ్ చేశారు. మనకి అబ్బో! సుకుమార్ గారు కూతురు నటించిందంట. 'పుష్ప 2' తీసిన నిర్మాతలు సినిమా తీస్తున్నారంట. హ్మ్. తీశారంట. ఏకంగా పద్మావతి మల్లది డైరెక్టర్. ఆ! లేడీ డైరెక్టర్ అన్నమాట. ఆవిడ ఇదివరకు 'మహానటి' చాలా పెద్ద పెద్ద సినిమాలు రైటర్‌గా వర్క్ చేసింది. ఆవిడ ఫస్ట్ టైమ్ డైరెక్షన్ అంట మూవీకి. ఆ! ఇవన్నీ మనకి చూపిచ్చి, అట్రాక్ట్ చేసి, ఓ ట్రయల్ రూట్ రిలీజ్ చేసి, మనల్ని అట్రాక్ట్ చేసి దానికో ధర పెట్టారు. 150, 200 పెట్టారు. ఓకే. మనకు నచ్చితే ఎళ్లి సినిమా చూడాలి అది. హ్మ్. సినిమా నువ్వు చూసిన తర్వాత మనం ఏమన్నా మోసపోయామనుకోండి 10 మందికి చెప్పి సినిమా చూడొద్దు. హ్మ్. మీరు నాలా మోసపోవచ్చు అని చెప్తాం. అది ఆ నిర్ణయం వాళ్ళకి నచ్చితే ఆళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళు చూడాలా వద్దా అనేది. హ్మ్. అది మట్టుకు నేను చెప్తానది. అయితే ఈ సినిమా దేనికోసం తీశారంటారు? అయితే వీళ్ళు ప్రజలు చూడాలని తీసినట్టుగా లేదు సినిమా. వాళ్ళ వాళ్ళ కోసం ఫ్యామిలీ పరంగా చూసుకోవడానికి తీసినట్టుంది అంటున్నారు కదా!
అంటే వాళ్ళు ఒకటే అనుకున్నారు, ఆ. ఈ ఆడియన్స్ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. ఉమ్, పుష్పలోనేమో గంధపు చెట్లు ఇష్టం వచ్చినట్టు నరికేస్తూ ఉమ్, అది అది ఓ చూపించేసి హీరో ఏదో ఎలివేషన్ సీన్స్ తీసేస్తే అందరూ ఎర్రోల్లో చూస్తారు సినిమాలు. ఓకే. దాన్ని ఎవరు తప్పు పట్టలేదు. ఆ. ఇందులో మట్టికి ఎలా చూపించేస్తే ఇది నమ్మేస్తారు అంటున్నారు. ఉమ్, ఏం లేదండి, కథ కథ చూసుకున్నాం అనుకోండి, ఏం లేదు, సింపుల్ గా చెప్తున్నాను. కథ 2 ముక్కల్లో చెప్పాలంటే, నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జరిగే కథ ఇది. ఓకే. అంటే అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అసలు ఎక్కడ చెప్పాలంటే ఓకే. మారుమూల గ్రామంలో జరిగే కథ. అందులో ఏం లేదు, ఫస్ట్ నుంచి ఒక తాత మెయిన్, ఒక తాత, ఒక చెట్టు, మనవరాలు, వీళ్ళ ముగ్గురు చుట్టూ తిరుగుతుంది. వీళ్ళ ముగ్గురే మెయిన్ ప్రధాన పాత్రధారులు అన్నమాట సినిమాలో. ఓకే. ఎవరైతే తాత ఉన్నాడో అతను చిన్నతనంలో వాళ్ళ తాతగారితో కలిసి పొలంలో చెట్టు పెంచడానికి ఓ మొక్క నాటిస్తారనమాట అండి. ఉమ్, నాటిస్తే అది పెరిగి పెద్దదవుతుంది చెట్టు. ఓకే. ఆయనకి గాంధీ తాత అంటే అనుభవం, గాంధీ తాత అంటే అభిమానం, సారీ అనుభవం ఓకే. కదా, అభిమానం బాగా. ఓకే. దాంతో ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యేటప్పటికి దాంట్లోనే తన ప్రాణం ఉందని నమ్ముతాడు. ఓకే. ఎప్పుడైతే మనవరాలు పుడతాదో ఇతనికి, ఆ మనవరాలకు కూడా సేమ్ ఇదేంటి, తనకి ఏమైతే అభిమానం, గాంధీ తాత అభిమానం ఎలాగో తనకు కూడా అదే నేర్పిస్తాడు. ఉమ్, అదే అభిమానం తన మీద చూపిస్తాడు అనమాట. ఉమ్, చూపించి తనకు అన్ని గాంధీ సూత్రాలు అని చెప్పి పెంచుతాడు. తప్పులేదు, అక్కడ వరకు తప్పులేదు. ఓకే. ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మా నాన్న, ఎవరైతే పాప వాళ్ళ అమ్మా నాన్న ఉంటారో వాళ్ళకి ఇక్కడ బతకలేము, మనం పాపను బాగా చదివించుకోలేము, ఇక్కడ ఉంటే మన జీవితాలు ఎలాగ ఉంటాయని చెప్పి సిటీకి వెళ్ళిపోవాలనుకుంటారు. ఉమ్, అదే టైంలో వాళ్ళ ఊరికి షుగర్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేస్తాము, మీ పొలాలన్నీ మాకు ఇచ్చేయండి, ఉమ్, ఇచ్చేస్తే మీకు అందరికి డబుల్ రేట్ ఇవ్వడమో లేకపోతే ఉద్యోగాలు ఇవ్వడమో ఏదోటి చెప్పి డెవలప్ చేస్తాం ఈ ఏరియా అని చెప్పి ఒకళ్ళు వస్తారనమాట. ఓకే. వస్తే ఊర్లో వాళ్ళందరూ మాక్సిమం మెజారిటీ పీపుల్ మాకు మేము పొలం అమ్మేసుకోవడానికి రెడీ అని డిసైడ్ అవుతారు. ఉమ్, ఎటు వచ్చి ఎవరైతే ఈ సుకృతి ఉందో, అదే సుకుమార్ కూతురు వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో ఆయనేమో అమ్మడానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఈ చెట్టులో నా ప్రాణం ఉంది, దీన్ని అమ్మడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుపడతాడు అనమాట. అలాగే సుకృతి కూడా సేమ్ వాళ్ళ తాతను అనుసరిస్తూ చిన్నప్పటి నుంచి మైండ్ వాష్ చేసాడు ఆ పాపకి. ఓకే. ఇదేంటి ఈ చెట్లు నా ప్రాణం ఉంది అది ఇది అని చెప్పి మైండ్ వాష్ చేసాడు అనమాట. దాంతో ఆ గాంధీ సూత్రాలన్నీ మొత్తం అన్ని బుర్రలో పెట్టేయాడు ఆ పాపకి. ఓకే. దాంతో ఇంకా ఇదేంటి ఈ పాప కూడా సేమ్ వాళ్ళ తాత నేర్పించిన దాని ప్రకారం అలాగ ముందుగా ప్రవర్తిస్తుంది అనమాట. ఆ, ఇలా చేయడం తోటి ఇదేంటి పాపం ఎవరైతే అమ్ముకోవాలనుకుంటున్నారో వాళ్ళ రిజిస్ట్రేషన్ జరగవు, వాళ్ళే ఆగిపోతాయి. ఆ, ఇలా పొలం అడ్డు అన్నమాట మొత్తానికి ప్రతి దానికి. ఓకే. ఆ రకంగా ఇది సెకండ్ హాఫ్ లో ఇదంతా చివరికి ఏం జరుగుతుంది, ఈ పాప ఎలా ఫైట్ చేసింది, ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎవరైతే కట్టడానికి వచ్చారో ఆ. వాళ్ళతో ఎలా ఫైట్ చేసింది, చివరికి ఎవరు గెలిచారు అనేది సినిమా. ఇంకా అంటే పాప యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది? అంటే ఒరిజినల్ గా గుండు కూడా కొట్టించడం అయితే జరిగిందంటే అవును. సినిమాలో. సినిమా పరంగా చూస్తే కొద్ది ల్యాగ్ ఉంది అంటున్నారు. ఉమ్. పాప యాక్టింగ్ పరంగా ఎలా అనిపించింది మీకు? పాప యాక్టింగ్ సూపర్ అండి. ఓకే. మొత్తం నటీనటులు అందరూ యాక్టింగ్ సూపర్. నిజంగా చెప్పాలంటే డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మొత్తం అందరు క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఉమ్, ఆవిడ ఇంతకుముందు మనమంతా సినిమాకు కూడా రైటర్ గా పనిచేశారు. ఆ. అందులో అలాగే క్యారెక్టర్ డ్రివెన్ ఉంటది స్టోరీ మొత్తం. ఓకే. ఇందులో కూడా అంతే క్యారెక్టర్ డ్రివెన్ అనమాట. మొత్తం ప్రతి క్యారెక్టర్ ని చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు. ఉమ్, ప్రాబ్లం వచ్చేసి సినిమాలో ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో, ఎంత బలంగా ఉన్నాయో ఆ బలం అనేది కథలో లేదు. కథలో బలం లేదంటారు. కథలో అసలు బలమే లేదు. అంటే దానికి తోడు వీళ్ళు ఏంటంటే ఇదేంటి ఊర్లో అదేదో ఊర్లో తీసారు షూటింగ్, ఆ Okay. ఊర్లో ఉన్న ఆర్టిస్టులే పెట్టేసుకున్నారు. ఓకే. కొద్దిగా ఇదేంటి అంత వాళ్ళ నటనలో అంత పరికృత కనిపించదు. ఓకే. అవును. అది ఏదో జనరల్ గా చేసిన యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్ యాక్టింగ్ లో ఉంటది అనమాట. ఓకే. దానికి తోడు సింక్ ఇదేంటి డబ్బింగ్ కి చేయలేదు సినిమా ఇది. ఓకే. మనకి ఇది వరకు పెళ్లి చూపుల సినిమా వచ్చింది విజయ్ దేవరకొండ. అవునవును. ఆ టైంలో అక్కడ డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమాకి, డైరెక్ట్ అక్కడే వాయిస్ రికార్డ్ చేసి అదే పెట్టేశారు సినిమాలో. ఇప్పుడు దీనికి కూడా అదే తరహాలో అదే చేస్తున్నారు. తరహాలో చేశారు. ఓకే. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే కథ ఇంట్రెస్టింగ్ ఉండి, ఎంగేజింగ్ ఉండి, ఎంటర్టైనింగ్ ఉంటే వర్కౌట్ అవుతుంది. అవును. ఎప్పుడైతే మంచి సూత్రాలు చెప్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ వాడారనుకోండి, ఉమ్, అది అసలు సినిమాని ఇంకా కొంచెం ముందు తీసుకెళ్ళడం కాదు కదా, ఇంకా నాశనం చేసేస్తుంది అనమాట. అంటే ఒక సినిమాతో మీరు అనేది ఏంటంటే ఒక సినిమాతో చెడు విధంగా ప్రచారం జరిగింది. సినిమాలో ఒక కథ బలంగా ఉన్నప్పటికీ అందులో ఎక్కువగా చెడు ఎక్కువ కనపడుతుంది. చెట్లు నరకడం అనేది. ఈ సినిమాకి వచ్చేసి చెట్లను కాపాడడం అనేది కనిపిస్తుంది కదా. అవునవును ఆనంద్, ఇందులో చెడు ఏం చెప్పలేదు వాళ్ళు, అంతా మంచిగా చెప్పారు. కాకపోతే నేను అనేది ఏంటంటే నేను మీరు- కంపేరింగ్ అడుగుతున్నాను అంతే. అదే మీరన్నట్టు ఆనంద్ గారు, ఇదేంటి పుష్ప సినిమాకి దీనికి కంపేరింగ్ చేసుకుని వస్తారు. దీనికే కాదు, మనం ఎప్పుడైనా సరే ఓ సినిమాకి వస్తున్నాం అంటే మనకి పాత సినిమాలోనే ఆల్రెడీ మైండ్ లో ఉంటాయి, అవి ఎప్పటికీ అవి
పోవాయి. మీరు తీసేద్దాం అనుకున్నా సరే, అది డిలీట్ చేద్దాం అనుకున్నా సరే కుదరదు. అవును. మీరు ఇంకో తెర మీద ఓ సీన్ చూసినప్పుడు మీకు ఇంకో సినిమా గుర్తొచ్చేస్తది. నాకు అలా ఈ సినిమా చూసినప్పుడు నాకు ఓ సినిమా గుర్తొచ్చింది. హ్మ్. మన చిరంజీవి గారు నటించిన 'శంకర్ దాదా జిందాబాద్.' ఆ! ఆయన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' తీస్తే ఎంత బాగా హిట్ అయింది. అవును. అదే 'శంకర్ దాదా జిందాబాద్' తీస్తే ఏమైంది? ఫ్లాప్ అయింది. సేమ్ అదే ఫార్ములా దీనికి అప్లికబుల్ అవుతదనమాట. ఓకే. మీకు 'పుష్ప' సినిమా మీరేమో చెట్లు నరికేసి హీరోయిజం చూపించారు, హిట్ అయింది. హ్మ్. ఇప్పుడు ఇందులో చెట్టు కాపాడండి, చెట్లు ప్రాణం ఉంది. గాంధీ తాత చెట్టు ప్రగతికి మెట్టు అంటే చూడరనమాట సినిమాలు ఎవరును. ఓకే. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే ఇందులో చెడు లేదు. అంతా మంచే చూపించారు. కథకి ఆహ్, వన్ థింగ్ ఓకే. ఇందులో చెడు లేదు. మంచిగా చూపించారు ఆనంద్. ఓకే. ప్రాబ్లమ్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి మాకు మాస్ హీరో ఇమేజెస్, మాస్ హీరో ఎలివేషన్స్ ఇవన్నీ అలవాటు చేశారు. మమ్మల్ని ఆ తరహా సినిమాలకి అట్రాక్ట్ చేశారు. ఆ! ఆ తరహా సినిమాలే కోరుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ సినిమాలు మీరు తీసి మా డాక్యుమెంటరీ టైప్ సినిమాలు తీసి థియేటర్‌లో రిలీజ్ చేయకూడదు. రిలీజ్ చేసినా దానికి అంతంత ధరలు పెట్టి మమ్మల్ని అట్రాక్ట్ చేసి మా డబ్బులు తీసుకోకూడదు. అది నేను చెప్పేది. ఓకే. హ్మ్. అయితే కథకి గాంధీ తాత చెట్టు అంటే గాంధీ మీద ఉన్న అభిమానంతో ఈ ఈ థీమ్ అంతా కూడా దాని మీదే జరుగుతూ ఉంటది. ఇంకా ఆ చెట్టు కోసమనే ఈ థీమ్ అంతా కూడా చెట్ల కోసం ఈ విధంగానే రన్ అవుతదంటారా స్టోరీ అంతా? అవునవును. మెయిన్ ఓకే. ఇందులో చెట్టు గూడా ఒక క్యారెక్టర్. హ్మ్. ఆ చెట్టుకు కూడా ప్రాణం ఉన్నట్టు మనకి ప్రతి సీను హ్మ్. చాలా ఎక్సలెంట్ టేకింగ్ అది. ప్రతి సీన్ మనకు చూపిస్తారు. ఆ చెట్టుకు కూడా ప్రాణం ఉన్నట్టు. దానికి తోడు దానికి చెట్టుకు కూడా వాయిస్ ఉంది. ఓకే. అది తనిఖీల బెరన్ గారు ఇచ్చారన్నమాట వాయిస్. ఓకే. అసల చాలా అద్భుతం అన్నమాట. చెట్టు నరుగుతున్నప్పుడు నిజంగా ఒక మనిషిని నరుగుతున్న ఫీలింగ్ కలుగుతదన్నమాట. మరి ఇంకొక విషయం అండి. 'పుష్ప' తీసినంత రేంజ్ డైరెక్టరు ఈ సినిమాలో అంతా సుకుమార్ గారు అంత స్టోరీ, అంత దమ్ అంత లేదా అంటున్నారు కదా! ఎందుకని అంటారు కంపేరింగ్? అవును. నిజంగా సుకుమార్ మీరన్నది మంచి క్వెషన్ అడిగారు. సుకుమార్ రైటింగ్స్ అనే లోగో పడి వస్తున్నప్పుడు మన ఆయన ఆయన ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయిన కథలో ఖచ్చితంగా పట్టించుకోవాలి. అవును. ఎలాంటివి వస్తున్నాయి మన దాని నుంచి. ఆ! ఎందుకంటే ఆయన ఇప్పుడు మామూలు సుకుమార్ కాదు. పాన్ ఇండియా సుకుమార్ ఆయన. అవును. ఆయన సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్నాయి అన్నప్పుడు ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ఒకసారి ఆయన దృష్టిలోకి రావాలి. అవును. పైగా ఆయన కూతురే హీరోయిన్. హ్మ్. ఇంకో విషయం ఏంటంటే పాపం ఆయన కూతుర్ని ఈ సినిమాతోటి హీరోయిన్‌గా పరిచయం చేసి హ్మ్. ఇమేజ్ అంతా చెడగొట్టేశారు. ఓకే. అసల ఆవిడనే 'పుష్ప 2లో' పెదనాన్న కూతురుగా పెట్టుకొని ఉండుంటే హ్మ్. ఆ అమ్మాయికి బ్రైట్ ఫ్యూచర్ ఉండేది. ఓకే. ఈ సినిమాతోటి ఆవిడ కెరీర్ మొత్తం నాశనం చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే మన మన ప్రేక్షకులకు ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఏంటంటే ఒకళ్ళని ఒక క్యారెక్టర్‌లో ఊహించుకున్నారనుకో, ఆడి జీవితాంతం అయ్యే క్యారెక్టర్‌లు చేయాలి. అవునవును. ఇంకో క్యారెక్టర్‌లని చచ్చినా ఊహించుకోరనమాట. అవును. ఇప్పుడు బాలకృష్ణ గొడ్లెట్టుకొని నరికాడనుకో, అదే. ప్రతి సినిమాలో గొడ్లెట్టుకొని నరకాలి. అవును. అర్థమైందా? అల్లు అర్జున్ ఓ సినిమాలో బాగా డాన్స్ చేసాడనుకో, అవును. ప్రతి సినిమాలోనూ ఇరగదీసేలా డాన్స్ చేయాలి. కొంచెం తక్కువ చేసినా సరే, అబ్బాయి ఈడికి వయసు అయిపోయిందని అంటారు. అవును. అది నేను మొత్తానికి చెప్పేది. టోటల్‌గా ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటనేది మేము తెలుసుకున్నాము. ఈ సినిమాకి మీరిచ్చే రేటింగ్ 5కి రేటింగ్ ఇవ్వాలనుకుంటే మీరెంత ఇస్తారు? నేను అందరూ ఇవ్వలేదు రేటింగు. అందరూ పాజిటివ్‌గా చెప్పారు. అవును. మీరు జెన్యూన్‌గా చెబుతున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరైతే ఎంత ఇస్తారు? నేను చెప్పేదల్లా రేటింగ్స్ నేనెప్పుడు ఇవ్వను. హ్మ్. నేను రేటింగ్స్ ఇవ్వడం అంటే మనం రేటింగ్స్ అనేది నాకసలు ఇష్టం ఉండదు అసలు రేటింగ్స్ ఓకే. ఇవ్వడం అనేది. కాకపోతే నేను సినిమా చూడాలా వద్దా అని నేను చెప్తున్నాను. హ్మ్. సినిమా మీరు ఏమైతే మాస్ ఎలివేషన్స్ ఇష్టపడే ప్రేక్షకులైతే ఈ సినిమాకి అస్సలు వెళ్ళొద్దు. మీ డబ్బులు వేస్ట్. అయ్యే డబ్బులతోటి 'గేమ్ చేంజర్' సినిమా మిస్ అవుతే ఎవరైతే మీకు దుష్ప్రచారం చేశారో 'గేమ్ చేంజర్' సినిమా బాలేదు అని చెప్పి మీ మైండ్ వాష్ చేశారో ఆ డబ్బులతోటి 'గేమ్ చేంజర్' సినిమా చూడండి. మంచి సినిమా మిస్ అవుతారు. 'గేమ్ చేంజర్'లో మంచి మీరు అనుకున్న సోషల్ మెసేజ్ ఉంది. ప్లస్ మీకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అన్నీ మిక్స్ చేసిన ఒక మంచి మూవీ అది. ఈ డబ్బులు దీనికి వేస్ట్ చేసుకునే బదులు ఆ డబ్బులు దాంతో చూడండి. దాని బదులు ఇది ఏ ఓటీటీకో వచ్చినప్పుడు శుభ్రంగా తాయితీగా ఇంటికాడ ఉండి కూర్చొని చూడండి. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! 'గాంధీ తాత చెట్టు' గురించి రివ్యూ అయితే మనకి జెన్యూన్‌గా అయితే ఫిల్మ్ జర్నలిస్ట్ సూర్య గారు అయితే మనకిచ్చారు. మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానెల్‌ని 'జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్'. థాంక్ యూ సో మచ్.